నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు భారీ నష్టం కలిగించామన్న సైన్యం. ఇస్లామాబాద్ వరకు సైనిక స్థావరాలు ధ్వంసం చేసినట్లు వెల్లడి. పాక్ దాడి చేస్తే ప్రతిస్పందన దారుణంగా ఉంటుందన్న ప్రధాని. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు తెలిపిన మోదీ. ఇండియా దాడుల్లో యుద్ధ విమానం స్వల్పంగా దెబ్బతిందన్న పాక్. భారత పైలట్ బందీగా లేడని స్పష్టం చేసిన దాయాది దేశం. నేడు భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య చర్చలు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చ. నేటి నుంచి మరో 25 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్. వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న పొంగులేటి. ఛత్తీస్గఢ్లో ప్రయాణికుల వాహనాన్ని ఢీకొన్న లారీ. 4 చిన్నారులు సహా మొత్తం 13 మంది మృతి.